హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష డిసెంబర్ 29వ తేదీన జరగబోతున్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే. ఈ నెల 19వ తేదీన దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ కూడా విడుదల చేశారు. హాల్ టికెట్స్ విడుదల చేసిన తర్వాత మన ఛానల్ ద్వారా మీ అందరికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ని వెంటనే తెలియచేయడం జరిగింది. అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత చాలామంది నాకు కొన్ని డౌట్స్ అయితే అడిగారు. ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే అవి క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో దానిపై క్లారిటీ ఇస్తాను. అలాగే మీరు హాల్ టికెట్స్ ఇంతవరకు డౌన్లోడ్ చేసుకోకపోతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి, మాక్ టెస్ట్ అటెంప్ట్ చేయడానికి, ఆఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేయడానికి అవసరమైన లింక్ ఒకటి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దానిపై క్లిక్ చేస్తే మీకు అన్ని లింక్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ హాల్ టికెట్స్కి సంబంధించి, రిక్రూట్మెంట్కి సంబంధించి, ఎగ్జామ్కి సంబంధించి చాలా డీటెయిల్స్ అనేవి తెలుగులో ఉంటాయి. అక్కడ ఒకసారి చదువుకోండి. మరి చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా, ఆ డౌట్స్లో కొన్ని ముఖ్యమైన డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ అవుతాయి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో క్లియర్ అవుతాయి. దీనికోసం మీకు నేను మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినటువంటి వెబ్ నోటీస్ ప్రకారం అన్ని వివరాలు కూడా స్పష్టంగా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీరు ప్రస్తుతం ఎగ్జామ్కి ఇంకా తక్కువ సమయం ఉంది. ఈ టైంలో చదవడం కంటే ఎక్కువ టెస్టులు ప్రాక్టీస్ చేస్తే బెటర్. దీనికోసం మన యాప్లో సిలబస్ ప్రకారం సబ్జెక్ట్ వైజ్ టెస్టులు అలాగే మోడల్ టెస్టులు కూడా పెట్టడం జరిగింది. కోర్స్ మీరు ఇంతవరకు తీసుకోకపోతే వెంటనే కోర్స్ అనేది తీసుకోండి. కోర్స్ ఎలా తీసుకోవాలంటే మన యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకుని మీ యొక్క మొబైల్ నెంబర్, పేరు ఇచ్చి లాగిన్ అయితే ఈ కోర్స్ కనిపిస్తుంది స్టోర్ సెక్షన్లో. అక్కడ క్లిక్ చేసి బై నౌ చేయండి. బై నౌపై క్లిక్ చేసి పేమెంట్ కంప్లీట్ చేస్తే కోర్సులో ఇప్పటి వరకు మేము పెట్టిన అన్ని టెస్టులు కూడా ఓపెన్ అవుతాయి. ఇంకా మేము మరికొన్ని టెస్టులు కూడా పెడతాము. అవి కూడా మీకు ఓపెన్ అవుతాయి, ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. కాబట్టి యాప్ ఇన్స్టాల్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మరి బోర్డు రిలీజ్ చేసినటువంటి వెబ్ నోటీస్ మనం చూసుకున్నట్లయితే మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. కాబట్టి చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. వీటన్నింటినీ కూడా మనం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ అనేది డిసెంబర్ 29వ తేదీన కండక్ట్ చేయబోతున్నారు. నాకు కొద్ది రోజుల క్రితం వరకు కూడా చాలామంది ఎగ్జామ్ ఎప్పుడు, అలాగే ఈ ఎగ్జామ్కి మేము ఎలిజిబుల్ అవుతామా లేదా, అప్లికేషన్ ఇప్పుడు పెట్టుకోవచ్చా, ఇలాంటి డౌట్స్ అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది ఇలా అడుగుతూ ఉంటారు. అయితే ఈ ఎగ్జామ్కి కొంతమంది అప్లికేషన్ పెట్టుకొని తాము అప్లై చేశామో లేదో అనే డౌట్ ఉన్నవారు కూడా కొంతమంది ఉన్నారు. కాబట్టి మీలో ఎవరైనా ఆ డౌటు కొంతమందికి ఉండుంటే మీకు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అయ్యిందంటే మీకు అప్పుడు అప్లికేషన్ అనేది మీరు ఖచ్చితంగా పెట్టుకొని ఉన్నట్లే. ఇక ఈ యొక్క హాల్ టికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలంటే ఎంహెచ్ఎస్ఆర్వి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరేం చేయాలంటే మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ అనేవి ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ఎంటర్ చేసినట్లయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. హాల్ టికెట్ అనేది మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం మాత్రమే కాదు, ఒక A4 సైజ్ పేపర్ పైన ప్రింట్ కూడా తీసుకోండి. ఎందుకంటే ప్రింట్ తీసుకునేటప్పుడు మీ యొక్క ఫోటో మరియు సంతకం అనేది స్పష్టంగా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకోండి. స్పష్టంగా ఉంటే పర్వాలేదు. ఒకవేళ స్పష్టంగా లేకపోయినా అసలు ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మిస్ అవుతున్నా సరే మీరు తప్పనిసరిగా కొన్ని కండిషన్స్ అయితే ఫాలో అవ్వాలి. అవి ఏంటి అనేది కూడా చెప్తాను. చాలామంది హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే అప్లికేషన్ పెట్టినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి ఏంటో వాళ్ళకి తెలీదు, వాళ్ళ మొబైల్ నెంబర్ ఏంటో వాళ్ళకి తెలీదు. అందుకోసమే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నారు. పక్కాగా మీరు అవన్నీ కూడా తెలిస్తే డౌన్లోడ్ చేసుకోగలుగుతారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే మారదు, ఎందుకంటే 10th ఉన్న ప్రకారమే ఇచ్చుంటారు. అలాగే మీరు అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అనేది మీరు గుర్తు లేకపోతే మహా అయితే మీరు రెగ్యులర్గా ఉపయోగించే ఫోన్ నెంబర్స్ అనేవి 2 నుంచి 3 వరకు ఉండొచ్చు. కాబట్టి ఆ 3 లేదా 2 వాటితో ట్రై చేయండి, హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఇక ఈమెయిల్ ఐడి కూడా మీకు డౌన్లోడ్ చేయకపోతే మీరు రెగ్యులర్గా ఉపయోగించేటువంటి మెయిల్ ఐడీస్ ఏవైతే ఉంటాయో అవి ఒకసారి మొబైల్లో లాగిన్ అయ్యి
2023 వరకు కూడా ఒకసారి మెసేజెస్ అన్నీ కూడా చూడండి. ఎందుకంటే అప్లికేషన్ పెట్టేటప్పుడు మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ అయినట్టుగా బోర్డు నుంచి మీకొక మెయిల్ అనేది వచ్చి ఉంటుంది. ఆ మెయిల్ అనేది ఏ మెయిల్‌లో ఉంటుందో అదే మీరు అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఇచ్చినటువంటి మెయిల్ ఐడీగా మీరు గుర్తుపట్టుకొని ఆ 3 డీటెయిల్స్‌తో లేదా ఆ 3 రకాలతో మీరు ట్రై చేయండి. ఎందుకంటే మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఈ 3 కరెక్ట్‌గా ఉంటే పక్కాగా మీకు హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే 7416908215 అనే నంబర్‌కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. అయితే ఈ నంబర్ అనేది చాలా వరకు కనెక్ట్ అవ్వదు. అదేవిధంగా ఒకవేళ కనెక్ట్ అయినా సరే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే వాళ్ళకి రెగ్యులర్‌గా చాలా కాల్స్ వస్తుంటాయి కనుక వాళ్ళు చాలా వరకు లిఫ్ట్ చేయరు. కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా ట్రై చేస్తే హాల్ టికెట్ అనేది 100% డౌన్లోడ్ అయితే అవుతుంది. అలాగే హాల్ టికెట్ లేకపోతే మాత్రం మీకు ఎగ్జామ్ హాల్లోకి కనీసం లోపలికి కూడా పంపించరు. గేట్ దగ్గరే ఆపేస్తారు. కాబట్టి హాల్ టికెట్ అనేది తప్పనిసరి. ఒకవేళ హాల్ టికెట్‌లో ఫోటో రాలేదు ప్రింట్ అనేది లేదా సంతకం అనేది ప్రింట్ సరిగ్గా రాలేదు. అలాంటప్పుడు మీరేం చేయాలంటే మీకు సంబంధించినటువంటి 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోండి. వాటిపైన గెజిటెడ్ అధికారి చేత ధృవీకరించాలి. అంటే అటెస్టేషన్ చేయించాలి. అంటే వాళ్ళ చేత సంతకం చేయించాలి. మరి గెజిటెడ్ అధికారి అంటే ఎవరంటే గ్రీన్ ఇంక్‌తో ఎవరైతే సైన్ చేయడానికి అధికారం కలిగి ఉంటారో వాళ్ళనమాట. ప్రిన్సిపల్స్ గానీ, హెడ్ మాస్టర్స్ గానీ, లేదా డాక్టర్స్ గానీ ఇంకా చాలామంది ఉంటారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా లేదా మీ ఊర్లో ఉన్నటువంటి స్కూల్ లేదా కాలేజ్ లేదా హాస్పిటల్ దేనికైనా వెళ్ళండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు అటెస్టేషన్ అనేది చేస్తారు. ఆ మూడింటిపైన కూడా మీరు అటెస్టేషన్ అయితే చేయండి. ఒక హామీతో పాటు రావాలి అంటున్నారు. దీనికోసం ప్రత్యేకంగా అప్లికేషన్స్ అయితే ఏమీ లేవు. కాబట్టి ఒక వైట్ పేపర్ తీసుకొని దానిపైన మీరే సొంతంగా ఏదైనా రాసి అంటే ఈ యొక్క ఎగ్జామ్‌కి నేను హాజరవుతున్నాను. అయితే నా యొక్క హాల్ టికెట్‌లో సంతకం, పేరు ఇవన్నీ కూడా మిస్టేక్ అయితే వచ్చాయి. లేదా సరిగ్గా ప్రింట్ రాలేదు. కాబట్టి నేను ఈ యొక్క లెటర్‌తో వస్తున్నాను అని చెప్పి ఏదో ఒకటి మీరు రాసి మీరు ఆ ధృవీకరించినటువంటి హామీతో డైరెక్ట్‌గా ఎగ్జామ్ హాల్‌కి వెళ్ళొచ్చు. అంతేకాకుండా మీరు ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు మీతో పాటు పాస్‌పోర్ట్ లేదా పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడీ లేదా ఆధార్ కార్డ్ లేదా ప్రభుత్వ ఉద్యోగి అయితే ప్రభుత్వ ఉద్యోగి ఐడీ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వీటితో ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అయితే చాలామంది డేట్ ఆఫ్ బర్త్ అనేది తప్పొచ్చిందని కూడా నాకు అడుగుతూ ఉన్నారు. మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్‌గా ఇచ్చి హాల్ టికెట్‌లో మిస్టేక్ ఉంటే మీ మిస్టేక్ కాదు. అలాగే మీరే అప్లై చేసేటప్పుడు తప్పిచ్చున్నట్లయితే తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ కూడా రీసెంట్‌గా ఇచ్చారు. కాబట్టి అప్పుడు మీరు ఎడిట్ చేసుకొని ఉండాలి. అప్పుడు మీరు ఎడిట్ చేయకపోవడం అనేది మీ తప్పుగా మనం చెప్పుకోవచ్చు. సో, ఇప్పుడైతే మీరు డేట్ ఆఫ్ బర్త్ హాల్ టికెట్‌లో వచ్చిందాన్ని మార్చలేరు కాబట్టి మీరు తప్పనిసరిగా మీ హాల్ టికెటు అలాగే ఒక ఐడీ కార్డు లేదా 2 ఐడీ కార్డులు దీంతో పాటుగా ఒక 10థ్‌కి సంబంధించినటువంటి సర్టిఫికెటు లేదా దాని మెమో ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళండి. ఎందుకంటే మిస్టేక్ అనేది జరిగింది కాబట్టి. సో, అవి మీరు పట్టుకొని వెళ్ళినట్లయితే వాళ్ళు ఎగ్జామ్ హాల్‌లోకి ఖచ్చితంగా అలౌ చేస్తారు. అవకాశం ఉంటే మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఏదైతే అప్లికేషన్ ఉంటుందో ఆన్‌లైన్‌లో వచ్చినటువంటి ప్రింటౌటు దాన్ని కూడా పట్టుకొని వెళ్ళండి. ఓకేనా? సో, ఇవి పట్టుకొని వెళ్తే సరిపోతుంది. చాలామంది ఇబ్బంది పడుతున్నారు మాకు లోపలికి అలౌ చేస్తారా లేదని. ఖచ్చితంగా అలౌ చేస్తారు. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జామ్ ఎంతకి అనేది కూడా కొంతమంది నాకు అడుగుతున్నారు. హాల్ టికెట్ చూస్తే మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను. అభ్యర్థులు చాలామంది ఎంతకి అటెండ్ అవ్వాలని అడుగుతున్నారు కదా! ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఎగ్జామ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు వెళ్ళడం కాదు. రిపోర్టింగ్ సమయానికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ముందు కొంత ప్రక్రియ అయితే ఉంటుంది. అదేంటంటే బయోమెట్రిక్ అనేది తీసుకుంటారు. కాబట్టి మీరు ఆ టైంకి ముందుగానే వెళ్ళాలి. అదే కాకుండా మీ యొక్క చేతిపై మెహందీ, ఇంక్, టాటూలు మొదలైనవి ఇలాంటివి ఏవైనా ఉంటే అలాంటివేవి కూడా లేకుండా చూసుకోండి. అంటే ఈ వారం రోజుల్లో మీరు ఇలాంటివేవి కూడా పెట్టుకోవద్దు. ఓకేనా? నిమిషం ఆలస్యమైనా సరే గేట్ మూసివేస్తారు. కాబట్టి 2 గంటల 45 నిమిషాల తర్వాత అభ్యర్థులను పరీక్షా హాల్లోకి అనుమతించరు. ఎందుకంటే ఎగ్జామ్ అనేది ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంతకంటే ముందుగానే మీరు వెళ్ళాలి. అసలు గేట్ ఎంతకు ఓపెన్ చేస్తారు అనేది కూడా ఇప్పుడు చెప్తాను చూడండి. ముఖ్యంగా మనకి ఎగ్జామ్ అనేది డిసెంబర్ 29న కండక్ట్ చేస్తున్నారు.
ఓకేనా? మరి రిపోర్టింగ్ సమయం ఎంత? 1:30 నుంచి 2:45 వరకు కూడా మీరు ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. అయితే 1:30 నుంచి కూడా వాళ్ళు లోపలికి అలౌ చేస్తారు. 2:45కి గేట్ అనేది క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత ఒక్క నిమిషమైనా సరే లోపలికి అలౌ అయితే ఉండదు. ఎగ్జామ్ అనేది 3 గంటలకు స్టార్ట్ అయిపోతుంది. 4:10 గంటలకి అంటే 4:10 కల్లా ఎగ్జామ్ అనేది క్లోజ్ అయిపోతుంది. కాబట్టి పరీక్షా కేంద్రం అధికారులు ధృవీకరణ పత్రాలను అంటే మీరు తెచ్చినటువంటి హాల్ టికెట్ అలాగే ఐడీ కార్డ్ ఇవన్నీ కూడా వెరిఫై చేసి అవన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నాయనిపిస్తేనే అలాగే మీతో పాటు నిషేధిత వస్తువులు తీసుకొని వెళ్ళలేదని భావిస్తేనే అభ్యర్థి పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. లోపలికి పంపిస్తారు. అలాగే దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం పరీక్షా కేంద్రాలు కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఇన్ని పరీక్షా కేంద్రాలైతే ఇవ్వలేదు. కానీ అందరికీ కూడా ఒకే షిఫ్ట్‌లో ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. అంతేకాకుండా అందరికీ కూడా సాధ్యమైనంత వరకు కూడా పరీక్షా కేంద్రాలు దగ్గరగా రావాలనే ఉద్దేశంతో పరీక్షా కేంద్రాలు పెంచారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్ నగర్, మంథని, నల్గొండ, నర్సంపేట, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ లొకేషన్స్‌లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అభ్యర్థులు కేటాయించిన కేంద్రంలో మాత్రమే పరీక్ష రాయాలి. నాకు ఒక పర్సన్ అయితే అడిగారు, పరీక్షా కేంద్రం మాకు చాలా దూరం వచ్చింది, ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చా అని. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌ని చేంజ్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మరి పరీక్ష రోజున పరీక్షా కేంద్రం కోసం వెతుక్కోకుండా ఉండడానికి అంటే మీకు ఎక్కడో ఎగ్జామినేషన్ అనేది సెంటర్ ఇచ్చారు. మీకు ఆ సెంటర్ ఎక్కడో ఉందో తెలియదు కాబట్టి మీరు పరీక్షకు ముందు రోజే అంటే కనీసం ఒక్కరోజు ముందైనా సరే ఒకసారి అభ్యర్థులు తమ సంబంధిత పరీక్షా కేంద్రాలను సందర్శించాలి అని బోర్డు కూడా సూచిస్తుంది. ఎందుకంటే ఎగ్జామ్ రోజు మళ్ళీ మీరు ఇబ్బంది పడకుండా ఉండడానికి. అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపల హాల్ టికెట్, నలుపు లేదా నీలం బాల్ పాయింట్ పెన్ను అంటే అది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. మరియు చెల్లుబాటు అయ్యేటువంటి ఒక గుర్తింపు కార్డు మాత్రమే తీసుకుని వెళ్ళాలి. మీ యొక్క హాల్ టికెట్లో ఫోటో మరియు సిగ్నేచర్ అనేది స్పష్టంగా ఉన్నట్లయితే హాల్ టికెట్, బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను అలాగే ఐడి కార్డు ఈ 3 ఉంటే చాలు మీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీకు వాటర్ బాటిల్ కావాలంటే పారదర్శకమైనటువంటిది పట్టుకుని వెళ్ళొచ్చు. అంటే ట్రాన్స్పరెంట్ది అన్నమాట, వైట్ కలర్ లాంటిది. సో అలాంటిది పట్టుకుని వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. పరీక్ష హాల్లోకి రఫ్ షీట్లను ఇన్విజిలేటర్లు అందజేస్తారు. కాబట్టి మీరు ఎటువంటి పేపర్స్ కూడా పట్టుకొని వెళ్ళకూడదు. ఇక మీరు క్యాలిక్యులేటర్లు, వాచ్లు, గణిత పట్టికలు, సెల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు ఇంకా చాలా ఉంటాయి. ఇలాంటివేవి కూడా పట్టుకొని వెళ్ళకూడదు. హ్యాండ్ బ్యాగులు కానీ అలాగే రైటింగ్ ప్యాడ్లు కానీ, నోట్స్లు కానీ, చార్ట్లు కానీ, లూజ్ షీట్లు కానీ ఏవి కూడా పట్టుకొని వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. సో అవేవి కూడా పట్టుకొని వెళ్ళొద్దు. అంతేకాకుండా పరీక్షా హాల్ వెలుపల విలువైన పరికరాలు లేదా వ్యక్తిగత వస్తువులను సురక్షితంగా ఉంచడానికి సౌకర్యం ఉండకపోవచ్చు. అంటే మీతో పాటు కొన్ని వాల్యుబుల్ థింగ్స్ మీరు పట్టుకొని వెళ్ళొచ్చు. ముఖ్యంగా చాలామంది మొబైల్స్ అనేవి పట్టుకొని వెళ్తారు. ఎగ్జామ్ హాల్లోకి వాటిని అలౌ చేయరు. కాబట్టి మీరు బయట ఎక్కడైనా పెట్టుకోవాలి. చాలా వరకు కాలేజెస్ లేదా ఎక్కడైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారో అక్కడ బయట ఒక రూమ్‌లో ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి కొంత మనీ ఇచ్చి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారు. కొన్ని దగ్గరలో ఆ ఏర్పాట్లు కూడా ఉండవు. ఒకవేళ అలాంటి ఏర్పాట్లు ఉన్నా సరే మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మీతో పాటు ఎవరైనా వస్తే అవి వాళ్ళకి ఇచ్చేస్తే సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఒకవేళ మీతో పాటు ఎవరు రారు, అలాగే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అనిపించినట్లయితే మొబైల్ కూడా పట్టుకొని వెళ్ళకపోయినా సరే పర్వాలేదు. అంతేకాకుండా వాచెస్ కూడా లోపలికి అలౌ చేయరు కాబట్టి అవి కూడా పట్టుకొని వెళ్ళకండి. మీకు ఎగ్జామ్‌లో స్క్రీన్ మీద టైం కూడా కనిపిస్తుంది. కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. అంతేకాకుండా ఒకరికి బదులు ఇంకొకరు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉండదు. అలాంటి ప్రయత్నాలు కూడా ఎవరు చేయకండి. దానివల్ల మీరు ఎగ్జామ్‌కి అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తారు. అది చాలా పెద్ద ఇష్యూ అవుతుంది కాబట్టి అలాంటి ప్రయత్నాలు కూడా ఎవరు చేయకూడదు. ఇక ఎగ్జామినేషన్ అనేది ఎంత సమయం ఉంటుందంటే కరెక్ట్‌గా 70 నిమిషాలు ఉంటుంది. 70 మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి పరీక్ష 70 నిమిషాల తర్వాత మీరు ఎగ్జామ్ ఫైనల్‌గా లాస్ట్ క్వెషన్ అనేది చేసి సబ్మిట్ చేయకపోయినా పర్వాలేదు. ఆటోమేటిక్‌గా సబ్మిట్ అవుతుంది. ఇక ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్‌లో ఉంటుందా? తెలుగులో ఉంటుందా? బోత్ లాంగ్వేజెస్‌లో ఉంటుందా? అనేది ఎప్పటికీ కూడా చాలామందికి డౌట్ అయితే ఉంది. నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. ఇంగ్లీష్ మరియు
తెలుగు ఈ 2 లాంగ్వేజెస్‌లో కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ అనేది ఉంటుంది. కాబట్టి ప్రాబ్లమ్ అయితే లేదు. నెగెటివ్ మార్కులనేవి లేవు. కాబట్టి అన్ని ప్రశ్నలకి కూడా మీరు ఆన్సర్ తెలిసినా, తెలియకపోయినా ఏదైతే అనిపిస్తుందో దాన్ని సెలెక్ట్ చేయండి. సేవ్ అండ్ నెక్స్ట్ అయితే కొట్టండి ప్రతి క్వెషన్‌కి కూడా. పరీక్ష ముగిసే వరకు కూడా అభ్యర్థులు పరీక్షా హాల్ నుండి బయటకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే కొంతమంది నేను ఎగ్జామ్ గంటలోనే రాసేసాను, లేదా హాఫ్ అన్ అవర్‌లోనే రాసేసాను, బయటికెళ్ళిపోతానంటే అలాంటి అవకాశం అయితే లేదు. ఇక రిక్రూట్మెంట్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థి తప్పనిసరిగా హాల్ టికెట్‌ను భద్రపరచాలి. అంటే మీకు జాబ్ వచ్చినా, రాకపోయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది లాస్ట్‌లో ఉంటుంది కాబట్టి, ఆ టైంకి మీకు జాబ్ వచ్చినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి పిలుస్తారు కాబట్టి, అప్పుడు కూడా మీకు హాల్ టికెట్ అనేది ఉండాలి. కాబట్టి హాల్ టికెట్ అలాగే అప్లై చేసినప్పుడు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఈ 2 కూడా సేవ్ చేసుకోండి. ఇక ఎంహెచ్‌ఎస్ఆర్‌వి వెబ్‌సైట్‌లో ఒక మాక్ టెస్ట్ అయితే అప్లోడ్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఉన్నటువంటి ప్రక్రియల గురించి తమను తామును పరిచయం చేసుకోవడానికి అభ్యర్థులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మాక్ టెస్ట్ అనేది వెబ్‌సైట్‌లో ఉంది. చాలామంది దీనికి సంబంధించినటువంటి కీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. దీనికి బోర్డ్ ఎటువంటి కీ కూడా రిలీజ్ చేయరు. అలాగే ఇందులో ఇచ్చినటువంటి ప్రశ్నలు ఇంపార్టెంట్ అని కూడా కాదు. ఇలాంటి ప్రశ్నలు వస్తాయని కూడా కాదు. కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంతవరకు కూడా అటెంప్ట్ చేయని వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. అలా దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు మీకు ఎలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ కనిపిస్తాయి, అలాగే స్క్రీన్ ఎలా ఉంటుంది, స్క్రీన్ మీద ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సేవ్ అండ్ నెక్స్ట్ అనేది ఎలా చేయాలి, ఆన్సర్ అనేది ఎలా పెట్టుకోవాలి, టైమర్ ఎక్కడ రన్ అవుతుంది, అలాగే కింద నుంచి పైకి స్క్రీన్ అనేది ఎలా స్క్రోల్ చేసుకోవచ్చు, లెఫ్ట్ నుంచి రైట్‌కి ఎలా స్క్రోల్ చేసుకోవచ్చు, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే ఈ ఎగ్జామ్ అనేది మీరు అటెంప్ట్ చేస్తే అవన్నీ కూడా క్లియర్ అవుతాయి. కాబట్టి మీ యొక్క అవగాహన కోసం మాత్రమే మాక్ టెస్ట్ అనేది పెట్టారు. ఇందులో ఇచ్చినటువంటి ప్రశ్నలకి ఆన్సర్స్ అనే బోర్డు రిలీజ్ చేయదు. అలాగే ఇవి ఇంపార్టెంట్ అని కూడా కాదు. ఓకేనా? సో ఇప్పుడు మీకు చాలా వరకు కూడా డౌట్స్ అనేవి క్లియర్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విధంగా వెళ్ళండి. ఇక చాలామంది తమ యొక్క హాల్ టికెట్‌లో డేట్ ఆఫ్ బర్త్ అనేది రాంగ్ వచ్చిందని కూడా నాకు కొంతమంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మీరు చూసినట్లయితే అప్లై చేసేటప్పుడు మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది కరెక్ట్‌గా ఇచ్చుండి, హాల్ టికెట్‌లో మాత్రం మిస్టేక్ వస్తే ఏం పర్వాలేదు. మీరేం చేయాలంటే మీకు సంబంధించినటువంటి 10th సర్టిఫికేట్ కూడా పట్టుకొని వెళ్ళండి. అంటే 10th మెమో ఇలాంటిది ఏదైనా పట్టుకొని వెళ్తే సరిపోతుంది. అంతేకాకుండా మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడు మీరే తప్పు చేస్తే మాత్రం అది మీ మిస్టేకే. ఇటీవల ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఆ ఎడిట్ అనేది మీరు చేసుకొని ఉండాల్సింది. ఒకవేళ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే మీరు ఆ అప్లికేషన్‌లో కానీ, హాల్ టికెట్‌లో కానీ చేంజెస్ అయితే చేయలేరు. కాబట్టి మీ యొక్క హాల్ టికెట్‌లో ఇలాంటి మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే మీకు సంబంధించినటువంటి 10th సర్టిఫికేట్ అనేది కూడా పట్టుకొని వెళ్తే బెటరు. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మిమ్మల్ని మీరు కన్ఫర్మ్ చేసుకుంటారు. అంతే అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా వరకు మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే కంటెంట్‌తో మీ ముందుకు వస్తాను.